శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ప్రతిరోజు మనం తెలుసుకుంటున్న తిథివార నక్షత్రాల సమయాలు, వర్జ్య దుర్ముహూర్తాల సమయాలు, రోజులో వచ్చే శుభ సమయాలు మొదలైన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన మైత్రి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక నేడు గురువారం కనుక గురుగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు గురుగ్రహ ప్రీతిగా అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 18/4/2024 గురువారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, పూర్ణతిథి అయిన దశమి రాత్రి 6:54 వరకు ఉన్నది ఈ పిమ్మట ఏకాదశి. ఆశ్లేష నక్షత్రం పగలు 9:40 వరకు ఉన్నది పిమ్మట మఖా నక్షత్రం. ఈరోజు వర్జ్యం రాత్రి 10:50 నుండి 12:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:51 నుండి 10:31 వరకు, మరలా మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:50 నుండి 3:41 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:42 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:10. ఈరోజు గురువారం కనుక దక్షిణ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయరాదు, మరియు పశ్చిమ దిశగా చేసే ప్రయాణాలు కార్యసిద్ధిని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే సూర్యోదయం నుండి 7 గంటల వరకు, మరలా పగలు 9 గంటల నుండి 9:45 వరకు, పిమ్మట సాయంత్రం 5 గంటల నుండి 7:30 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు చేయుట మంచిది కాదు. నేడు ధర్మరాజ దశమి పర్వదినం. ఈ మాసం చైత్రమాసం కనుక వివాహాది శుభకార్యములకు శుభముహూర్తములు కలవు. ప్రేక్షకులు గమనించగలరు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.